హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసామన్నమాట. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇదైతే మా మంగళవారం రోజు డే ఎలా జరిగింది అనేది. ఇంక ఈరోజు అయితే ఉదయాన్నే లేవగానే నిన్న నైట్ వినాయకుడిని నిమజ్జనం చేశాం కదా, అది ఎలా ఉందో ఏంటని చూడాలని టెన్షన్ అనమాట. ఇక లేచి ఫస్ట్ అది ఇక్కడికే వచ్చాను. అసలు మొత్తం నైట్ కొంచెం కనిపించలేదు కదా, చూడండి మొత్తం మట్టి అంతా అడుక్కెళ్ళిపోయి వాటర్ అంతా పైకి తేలిపోయింది కదా చక్కగా. మనం వేసిన పువ్వుల దండలు పువ్వులు అన్నీ పైకి తేలిపోయి మట్టి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది కదా, వాటర్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా సరే అనుకుని కాసేపు అక్కడ ఉండి ఇంకా లోపలికి అయితే వచ్చాను. వచ్చి మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళడానికి ఆలోచిస్తుంది అనమాట, వెళ్ళాలా వద్దా అనేసి. ఎందుకంటే చిన్న పాప వెళ్ళట్లేదు, తనకైతే ఫీవర్ అసలు తగ్గలేదు. ఇంకా ఫుల్గా నైట్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది, నిన్నైతే కొంచెం లైట్గా అలాగేలాగా వచ్చింది, ఈరోజు అయితే ఫుల్గా వచ్చిందనమాట. ఇవ్వండి ఇంకా అందుకని ఉదయాన్నే అయితే లేపలేదు, పడుకుంది. ఇంకా చెల్లి వెళ్ళలేదు కదా, అక్క వెళ్ళాలా వద్దని ఆలోచిస్తుంది. ఇంక వద్దమ్మా వెళ్ళిపో అని చెప్పేసి ఇక 2 రోజులు సెలవు వచ్చింది కదా అని పంపించారనమాట. ఇంకా తను వెళ్ళగానే ఒకవైపు అంబలు చేశాను. ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ ఉప్మానే చేశాను అనమాట. ఇంకా నైట్ మా చిన్న పాప అస్సలు పడుకోలేదు, అల్లరి చేసింది. నేను కూడా కొంచెం లేట్గా లేచిపోయాను అనమాట. దానివల్ల ఇగోండి ఫస్ట్ అయితే తనకి కొంచెం ఉప్పు నీళ్ళు ఇచ్చి పుక్కలించమని చెప్పాను. అలానే ఆవిరి పట్టిద్దాం కదని. జ్వరం కాదు, దగ్గు అనమాట. దగ్గు ఒక్కటే, ఇంకేమీ లేదు. సరే ఒకసారి ఆవిరి పట్టిస్తే బెటర్ కదా, అందుకనేసి కొంచెం పసుపును ఉప్పు వేసి వేడి నీళ్ళు ఇలా బాగా మరగబెట్టాను. ఇవి చూడండి పడుకొని లేచి నాకు ఉప్పు నీళ్ళు పుక్కలించి ఇలాగైతే ఆవిరి పడుతుంది. పట్టమంటే ఆవిరి వచ్చేస్తుంది మమ్మీ అంటుందన్నమాట. నేను చాలాసార్లు చెప్పాను అనమాట, దగ్గు జలుబు ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం దూరంగా ఉండమ్మా అంటే అసలు విందు కదా చెప్తే కూడాను. నెమ్మదిగా అంటించుకొని వచ్చింది. ఇది ఇంకా దీంతో ఆగదు, అందరికి ఇంట్లో ఒక్కొక్కరికి అంటుకుంటుంది అనమాట. మరి ఏం చేయలేము, ఇంకా తప్పదు. చూడండి ఇంకా ఆవిరి పట్టడం అయిపోయిన తర్వాత అయితే కొంచెం మిరియాలు పొడిని తేనెలో కలిపిస్తానమాట. ఇలా ఇవ్వడం వల్ల అంటే కఫం ఏదైనా ఉంటే వేగంగా మోషన్ ద్వారా పోతుంది అని చెప్పేసి అంటదనమాట మా అమ్మ. అందుకనేసి నేనైతే ఎప్పుడు పిల్లలకి పెట్టేటప్పుడు దగ్గు జలుబు ఇలాంటివి వస్తే మాత్రం మిరియాలు దాంట్లో తేనేసి పెడతాను అనమాట. ఒక 2 days పెట్టామనుకోండి తగ్గిపోద్ది. అందుకని ఇంకా పరగడుపున ఇచ్చేస్తున్నాను. ఇలాగా పరగడుపున తాగాలన్నమాట మిరియాల పొడి ఇంకా తేనె. చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇచ్చేసాం అనుకోండి, తీయగా ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట. ఇంకా తాగమంటే మాత్రం మా వాళ్ళు బాగానే అల్లరి చేస్తారు. ఇప్పుడు చెప్పిన మాట వినరు, కానీ చెప్పిన మాట వింటే మళ్ళీ అక్కడ చిన్నతనం. ఇంకా మన ఇంటికి తీసుకొచ్చి కూడా ఆడుకుందనమాట ఒకరోజు. మరి అలాంటి ఈ పిల్ల చూడండి చక్కగా తాగేసి వాటర్ తాగేస్తుంది అనమాట. వెంటనే మమ్మీ అస్సలు బాగాలేదు, చేదుగా ఉంది అంటుంది. మొత్తానికి ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా నేనేమో నా పనులు ఉంటాయి కదా, ఇంకా నిన్న వినాయకుడిని తీసేసాం కదా, ఆ వినాయకుడిని పెట్టిన ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలనేసి ఫస్ట్ అయితే ఎక్కడ సామాన్లు అక్కడ నీట్ సర్దేసుకుంటున్నాను. ఇవ్వండి నిన్న వాడిన రాగి చెంబు అవి ఒకసారి నీట్గా తోమిద్దాము, వెండి సామాన్లు ఇవన్నీ కలిపి అనేసి. ఇగోండి ఇది కొంచెం ఆవిరి పట్టగానే ఓపుకొచ్చింది కదా, బయటికి పరిగెట్టింది అనమాట. నిన్న పెట్టిన వినాయకుడు ఏమైందా అని చూడడానికి. ఇంకా వెళ్ళి వెంటనే చేయి పెట్టేస్తుంది. అలాగ వద్దమ్మా అని తిడితేనే మళ్ళీ లోపలికి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది పిల్లలతోని. జ్వరం వచ్చినా అదే బాధ. పగలంతా బాగానే ఉంటుంది, నైట్ అయ్యేసరికి దానికి జ్వరం వస్తుంది అనమాట. జ్వరం మీన్స్ దగ్గు వస్తుంది ఎక్కువ. ఇగోండి నిన్నైతే పానకం వడపప్పు తినలేదనమాట, మర్చిపోయాం ప్రసాదం తీయడం. ఇంకా వినాయకుడి నిమజ్జనం హడావిడి అయిపోయిన తర్వాత పిల్లలు చిన్న బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఈ వీడియోస్ ఏవో చేసుకున్నాను అనమాట. ఈ హడావిడిలో మర్చిపోయాను. చూడండి కొంచెం ఆయిల్ కూడా ఉండిపోయింది దీపం కుందుల్లో. ఇప్పుడు ఇవి ఆవుకో దేనికో దాన్ని పడేయడమే, మొక్కల్లోనైనా సరే. ఇప్పుడు ఇవన్నీ కదపాలంటే మాత్రం అన్నీ ఒకదానితో ఒకటి బ్యాలెన్స్గా పెట్టారనమాట. చిన్న టేబులే ఉంది కదా, ఇంతకుముందు నా దగ్గర చెక్కది స్టూల్ ఉండేదనమాట. ఇలాగా అదేమైందంటే ఇరిగిపోయింది. అది ఉంటే బాగుండేది. ఇప్పుడు ప్లాస్టిక్ స్టూల్ మీద పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇలాగంటే జారిపోతుంది అనమాట. అందుకే నెమ్మదిగా అన్నీ తీసుకున్నాను. ఇంకా ఈ సంవత్సరానికి వినాయక చవితి అయితే నెమ్మదిగా బాగానే అయిపోయింది. అలానే ఇంకా రేపైతే మాత్రం పెద్ద వినాయకుడి దగ్గర ప్రసాదాలు తీసుకెళ్ళి పూజ చేయించుకుందాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఏ ఆటంకాలు లేకుండా చక్కగా చేయించుకోవాలి. ఇగోండి మొక్కజొన్న పొత్తులు అయితే వాడతాం. మిగతా ఆకులు పత్తిర్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడాను ఎక్కడైనా చెట్ల దగ్గరైనా పడేయచ్చు, లేదంటే మనం ఎక్కడైనా నది దగ్గరికి వెళ్ళేటప్పుడు అదే సుశాంత్ సాగర్ గట్టు ఉన్నాయి కదా చెరువులు, అలాంటి వాటి దగ్గరికి వెళ్ళని పడేయచ్చు అనమాట. నేనైతే అంత ఎగలను, జస్ట్ చెట్లు మొక్కలు ఎక్కడ ఉంటాయి ఎక్కువ అక్కడ తీసుకెళ్ళి పడేస్తానమాట. ఇవి బియ్యం మీద వినాయకుడు బొమ్మ పెట్టాను కదా, ఈ బియ్యం వాడుకుందామని తీసేసి పక్కన పెడుతున్నాను. అలానే నేను సాటర్డే దీపం వెలిగిస్తాను కదా, అది బియ్యం పిండి దీపం వెలిగిస్తాను కదా, చలిపిండి దీపం అంటారు. ఆ దీపం పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారని ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. ఆ దీపం నేను ఏం చేస్తానంటే తర్వాత మొక్కల దగ్గర పడేస్తాను అనమాట. దేవుడు పువ్వులు దేవుడి సామాన్లు రోజు పెట్టినవి ఉంటాయి కదా,
అవన్నీ ఒక కవర్లో వేసి ఆ కవర్లో అన్నీ కూడా మొక్కలు ఎక్కువ ఉన్న ప్లేస్ కొంచెం పైకి వెళ్తే ఉంటుంది మా ఇంటి దగ్గర, అక్కడ తీసుకెళ్ళి పడేస్తాను. ఇప్పుడు చెరువులు గట్టంటే దగ్గరలో లేవు అందుకనేసి. ఇంకా అదనమాట. ఇలాంటి దేవుడి సామాన్లు ఏవైనా సరే ఇంకా ఎవరు నడలేని ప్లేస్లో పడేయాలి. ఇంకేం చేస్తాం మరి, తప్పదు. ఒక్కొక్కసారి చెత్తలోనైనా పడేయాలి, తప్పదు ఇంకా. ఎందుకంటే మనం ఉండే పరిస్థితులను బట్టే కదా మరి, అందుకనేసి. ఇగోండి ఇంకా మొత్తం అయితే ఆ ప్లేస్ అంతా సర్దేసుకున్నాను. ఇంకా వినాయకుడు ఉన్న రోజులు దేవుడి గది అంతా చాలా నిండుగా అనిపించింది అనమాట. ఒక్కసారి ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది అసలు. అంటే పెద్ద దేవుడి గది అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఆటోమేటిక్గా. ఈరోజు అయితే ఇత్తడి సామాలు వెండి సామాలు కలిపి నీట్గా తోమదాం. ఎప్పుడో పండగలప్పుడే తీస్తాను కదా ఇవి, ఇంకా అందుకే తీసినప్పుడు చక్కగా తోమేసి పెట్టేసుకోవాలి. చూడండి నేను హడావిడిగా చేసి దేవుడికి పెట్టిన పానకం కింద పంపిస్తాను అనమాట. అది ఎత్తాలి ఇప్పుడు. ఇదనమాట మన హడావిడి పని. నేను పెట్టిన పుస్తకాలు పిల్లలు తీసుకున్నారు కానీ నావి మా ఆయన అక్కడే వదిలేసారు చూడండి, అవి కూడా నేను సర్దాలి. అలానే ఈ గొడుగు బాగుంది కదా, ఇంకా వినాయకుడిని కూడా మన దగ్గర నిమజ్జనం చేసుకున్నాం కాబట్టి గొడుగు నా దగ్గర ఉండిపోయింది అనమాట. నెక్స్ట్ ఇయర్ వాడుదాంలే అని దాస్తాను. ఇంకా మనం పెద్ద వినాయకుడి దగ్గరికి ఇస్తే ఆ గొడుగేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకు మరి తీసుకెళ్ళలేదు కదా, మరి పడేయడం ఎందుకు అనవసరంగా అనేసి దాసాను అనమాట. 50 రూపీస్ ఇచ్చుకున్నాం అనమాట దాన్ని. ఆ గొడుగు 50 70 ఇచ్చుకున్నాను అదనమాట. ఇంకా మంచిగా క్లాత్తో అయితే నీట్గా తుడిచాను అనమాట. ఇంకా దేవుడి గదికి సాటర్డే రోజు పెట్టిన పువ్వులు అనమాట ఇవి. ఇంకా ముందున వినాయకుడు ఉన్నాడు కదా, లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి దీపాలు గట్ట ఉన్నాయనేసి తీయలేదనమాట. ఈరోజే తీస్తున్నాను పువ్వులన్నీ. దేవుడి గది అంతా కొంచెం పైన సర్దేసుకోవాలి. రేపు కూడా వినాయకుడి దగ్గర పూజ చేయించుకుంటే ఇంక ఈ సంవత్సరానికి వినాయక చవితి మనం విజయవంతంగా చేసుకున్నట్టే చాలా బాగా. ఇంకా చాలామంది అయితే మంచి మంచి కామెంట్స్ పెట్టారనమాట, అంటే బాగా చేశారు వినాయకుడి నిమజ్జనం అనేసి. ఈ పువ్వులన్నీ కూడాను మనం ఆకులన్నీ వేసుకున్నాం కదా, అందులో వేసేయడమే. ఇంక ఈ దేవుడి సామాన్లతో పాటు నిన్న మనం బయట వినాయక నిమజ్జనం చేసాం కదా, ప్లేటు ఆ గిన్నె కూడా తెచ్చాం అనుకోండి, అన్నీ ఒకసారి నీట్గా కడిగేసి పెట్టేయచ్చు కదా. అందుకని ఇంకా బయటకు వచ్చి ఇది కూడా దేవుడి పనే కాబట్టి ఫస్ట్ మనం దేవుడి పని చేసినప్పుడు ఈ పని చేసేద్దాం అనేసి అన్నీ అయితే తీస్తున్నాను. ఇవ్వండి పువ్వుల దండ అయితే మొక్కల్లో అలా పడేసాను, తర్వాత తీసి అందులో వేద్దాంలే అనేటట్టు. నీళ్ళలోనైతే వినాయకుడు చాలా చక్కగా కరిగిపోయింది అనమాట. ఇంక ప్లేస్ చాలలేదు కదా, కరుగుతుందా కరగదా నాకు ఫుల్ టెన్షన్ అసలు. కానీ నెమ్మదిగా బాగానే కరిగిపోయింది చక్కగా. ఇగోండి ఈ రాగి చెంబుని మళ్ళీ కడిగేసి తెచ్చాను, కానీ చూడండి అసలు రాగివి ఇత్తడివి వెండివి సామాన్లు మాత్రం మెయింటైన్ చేయాలంటే మాత్రం చాలా అసలు కష్టం. అసలు ఒక్కరోజు తోమకపోయినా సరే దాన్ని చింతపండు పెట్టాలో లేదా పీతాంబరం పెట్టాలి, నిమ్మకాయ అయినా కనీసం పెట్టాలన్నమాట, లేదంటే అస్సలు అవి నల్లగా అయిపోతాయి అనమాట. చూడండి ఎంత నల్లగా ఉందో మా చెంబు. ఇంక ఈ నీళ్ళన్నీ అయితే మొక్కలకి వేసిన తర్వాత మట్టి అయితే మా పిల్లలు ఉంచి మమ్మీ బొమ్మలు తయారు చేసుకుంటాం అంటున్నారు, కానీ వద్దమ్మ దేవుడి మట్టిగా తులసమ్మ దగ్గర వేసేద్దాం అంటున్నాను. వీళ్ళేం తయారు చేస్తారు బొమ్మలు గట్ట చేయరనమాట. ఇంక ఖాళీ ఉండదు కదా, ఉన్న సండే రోజు ఫోను టీవీ చూసుకోవడానికి టైం సరిపోదు. ఇంక వీళ్ళు చేస్తామని చెప్పి ఇంట్లో బోళ్ళు చెత్త దాస్తారనమాట. ఏ డొక్కు కొనిసి తెచ్చిన ఏవో ఒకటి ఉంటాయి కదా, అన్నీ దాస్తారనమాట. ఏది పడినవరు మమ్మీ ఉంచి మమ్మీ అది చేస్తాం, ఆ క్రాఫ్ట్ చేస్తాం, ఈ క్రాఫ్ట్ చేస్తాం అంటారు, కానీ ఏవి చేయరు అసలు. నెమ్మదిగా అయితే నాకు కూడా గొంతులో నొప్పుగానే ఉంది, ఏదో తేడాగా వచ్చినట్టే ఉంది దగ్గు. నాకైతే వెంటనే వచ్చేద్ది అనమాట, జ్వరం కానీ జలుబు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా వచ్చిందా వెంటనే నాకు కూడా వచ్చేద్ది. చూడండి ఇక మట్టి అయితే మాత్రం ఇలా తులసమ్మ దగ్గర వేద్దాం అనుకుంటే తులసమ్మ దగ్గర చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అనమాట. ఆ విత్తనాలు పడి చిన్న మొక్కలు వస్తున్నాయి వర్షానికి. సరే మరి మనం ఈ మట్టి వేస్తే వస్తాయో రావా, మొక్కలు లోపలికి వెళ్ళిపోతే ఏమని భయపడి ఇంకా అన్నిట్లో కొంచెం కొంచెం సర్దిసాను. నీళ్ళే అయిపోయింది మట్టి అంత బంకమట్టి చూడండి. ఇంకా దీన్ని అందుకని అన్నిట్లో కొంచెం ఇలా సర్దేస్తున్నాను. ఇంకా నేనైతే అంత మట్టి ఒకే కుండీల్లో వేసేసి అందులో ఒక మొక్క వేస్తే బాగుండి అనిపించింది. చాలా మట్టి ఉంది, గిన్నెలో కనిపించలేదు, కానీ ఆ చిన్న కుండీ నిండా వచ్చేదేమో చక్కగా. అంటే వినాయక చవితి వినాయకుడి నుంచి మట్టితో వచ్చిన మొక్క అని కొంచెం మనకు గుర్తుగా ఉండేది కదా, మన ఆ తర్వాత వేసినాక గుర్తు వచ్చిందనమాట. సరేలేండి మరి ఇంకేం చేయలేం కదా. ఇంకా నేను లోపలికి వచ్చి పూజ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సండే రోజు ఏం వండుకోలేదు కదా, ఇంకా వినాయకుడిది మొత్తం అంతా తీస్తామనేసి ఈరోజు అయితే చేపల పులుసు చేసుకుంటున్నాం. ఇలాగా చక్కగా చేపలకు మంచిగా మసాలా పెట్టించేసి ఒకసారి వేడి చేసి ఇలా పులుసు చేసేస్తున్నాను. ఈ చేపల పులుసు చేసుకోవడం నేను చాలాసార్లు పెట్టానమాట వీడియోస్లో. ఇంకా రోజు చూసే వాళ్ళే మనకు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ బోర్ అనిపించకూడదని జస్ట్ షార్ట్ కట్లో చూపించేస్తున్నాను. అలానే పులుసులు వేసుకున్న తర్వాత మిరపకాయలు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అది టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అలా వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే అలానే వేసుకుంటాను అనమాట. ఫస్ట్ పోపులో వేపాను అనమాట, ఉల్లిపాయలు వేపినప్పుడు వేపను, పులుసు వేసుకొని అది కొంచెం వేడైనాక పైన వేసేసి మూత పెట్టేసాం అనుకోండి వేరేగా వస్తుంది అనమాట టేస్ట్.
కొన్ని మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది కదా, తన కోసం అయితే లంచ్ బాక్స్లోకి ఫిష్ పెడితే తినలేదు కదా అనేసి కొంచెం ఎగ్ రైస్ ఇలా తయారు చేశాను. అలానే లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే మనం గ్లాసులు కొన్నాం కదా డిమార్ట్కి వెళ్ళినప్పుడు మొన్న, అందులోని అంబలు వేసి పెట్టాను అనమాట. అమ్మ స్కూల్కే పెట్టే అంబలు తాగేస్తుంది అన్నది తను. సో అందుకని 6 వరకు రాదు కదా, ఇంకా అందుకే తనకైతే అలా పెట్టాను. ఒక బాక్స్లోనైతే ఎగ్ రైస్, మరొకది ఇందులోనైతే అంబలు పెట్టాను, అంతే, ఇంకేం పెట్టద్దు అనేసింది. అలానే ఒక నాప్కిన్ స్పూన్ పెట్టేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసి వాచ్మెన్కి ఇచ్చి పంపించలేదు ఈరోజు, నేనే వెళ్ళాను. ఎందుకంటే చిన్న పాపకి దగ్గు వస్తుంది, అంటే నాకు కూడా దగ్గు వస్తుంది కదా, ఇంట్లో అందరికి వచ్చే అవకాశం కూడా ఉందని చక్కగా ఒక కరక్కాయ తెద్దామని వెళ్తే ఈ కరక్కాయ ఒకటి 10 రూపాయలు అంట. చూడండి, ఇంకా ఊర్లో అయితే 10కి 10 వస్తాయి కదా, 10 రూపాయలకి అమ్మారు ఇక్కడ. ఇంకా మన అవసరం కాబట్టి నెమ్మదిగా పట్టుకొని వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత మా చిన్న పాపకి చదువుకోమని చెప్తే ఎటు వెళ్ళిపోయింది. కూర్చోండి, మా ఇంటి దగ్గర కిటికీలోంచి ఇలా చూస్తే పచ్చగా వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. అందుకే వెంటిలేషన్ కూడా ఫుల్గా వస్తుంది. బాత్రూంలోకి వెళ్ళిందంట, ఇప్పుడు చెప్తుంది ఎక్కడున్నాను ఎతుకుతున్నావా మమ్మీ అని అంటుంది. ఇగోండి ఫోను, ఇంటి దగ్గర ఉంటే నాకు అందుకే ఇష్టం ఉండదు అనమాట, ఫోన్ ఎక్కువ చూస్తారు కదా అందుకే ఇంకా ట్యాబ్లెట్ వేసి పంపించేస్తాను, కానీ ఇంట్లో అయితే మాత్రం ఉంచుకోను అనమాట. నైట్ అయితే ఎక్కువ దగ్గి నిద్ర సమయంగా పట్టలేదు తనకి, అందుకని ఇంకా మళ్ళీ ఇబ్బంది పడుతుంది కదా అని పంపించలేదు. రేపటి నుంచి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా చూడండి, మనం మినప్పప్పు పొత్తు దాస్తాం కదా, ఆ పొత్తులోని మొక్కలు చూడండి ఎంత పెద్ద పెద్ద వస్తున్నాయో, ఇంకా మినువులు వస్తాయో చూద్దాం అని ఉంచాను అనమాట ఈసారి ఇవ్వకుండా చక్కగా. అసలు నేను అందులో ఏమీ లేదు, ఉత్తి పప్పు తొక్కలు అవన్నీ వర్షం నీళ్ళు కొన్ని పడినట్టున్నాయి. ఆ మాత్రం దానికి మొక్కలు చూడండి ఎంత పెద్ద పెద్ద వచ్చాయి అసలు. అలానే నేనైతే మొలకలు కూడా చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ ఇవన్నీ తీసాను, ఉదయాన్ని తీద్దామంటే కొంచెం ఖాళీ లేక తీయలేదనమాట. ఇంకా పెసలు, శనగ పలుకులు, ఇంకా కొమ్ము శనగలు ఇవన్నీ కూడా మొలకలు పెడతాను కదా, అవి జల్లీలో వేసుకుంటే పెద్ద పెద్ద మొలకలు వస్తున్నాయి, కానీ ఇలా క్లాత్ కట్టుకుంటేనే బాగుందనమాట. జల్లీలో వేసుకుంటే కొంచెం తెమడగా ఉంటున్నాయి ఆ పెసలు, శనగలు ఇవన్నీ కూడా తెమడగా ఉంటున్నాయి మొలకలు వచ్చినా కూడా. ఈసారి అయితే మాత్రం ఫస్ట్ 2 టైమ్స్ పోయినా కానీ ఈసారి అయితే మొలకలు చాలా అంటే చాలా పెద్దగా వచ్చాయి పెసలకి. ఇంకా శనగపలుకులు కూడా వచ్చాయి చూడండి, వర్షాకాలం కదా కొంచెం క్లైమేట్ సహకరించినట్టుంది, చక్కగా వచ్చాయి ఈరోజు అయితే మాత్రం. కొమ్ము శనగలకి శనగపలుకులకు కూడా వచ్చాయి మొలకలు. ఇవ్వండి కొమ్ము శనగకి ఎంత బాగా వచ్చిందో. అలాంటి శనగపలుకు అయితే కొంచెం లేట్గానే వస్తుందిలేండి ఏదైనా సరే. కొంచెం చక్కగా ఇలా చేసుకుని పెట్టేసుకుంటే ఒక 1 వీక్ వరకు మాకు అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా ఈవినింగ్ స్నాక్స్ తినాలన్నా కూడా ఇవే కొంచెం పోపు వేసుకుని తినేస్తాం, లేదంటే పచ్చివని తినేస్తాం అనమాట. పిల్లలు తినాలంటే పోపు వేస్తాను, నేను కానీ మా ఆయన కానీ తినాలంటే ఇలాగే కొంచెం బౌల్లో బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టుకుని తినేస్తాం అనమాట. మొలకలే తీసారు, చాలా అంటే చాలా బాగా వచ్చాను, చాలా బాగా అనిపించింది. క్లాత్లో చుడితే అంత బాగా రాలేదు కదా 2 టైమ్స్, ఈసారి అయితే కొంచెం బాగానే వచ్చింది. కొంచెం తడిగా ఉన్నప్పుడు చుట్టేసుకోవాలి. అలానే నేను ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టానమాట, మొలకలు రావటం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది మంచి కామెంట్స్ చేశారు, ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఎక్కువ లైక్స్ వచ్చాయి. నేను పెట్టిన 2వ వీడియో 3వ వీడియో అనమాట. మీకు చెప్పాను కదా ఈ మధ్యన నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను నేను. అవే ఇంకా ఇన్స్టాగ్రామ్లోని మన వీడియోలు అంత వెళ్తే ఎలా యూట్యూబ్లో అంత కష్టపడుతున్నాయి కదా, నెమ్మదిగా అయితే ట్రై చేస్తున్నాను, చూద్దాం. ఈ మొలకల వీడియోకి నాకు 300 మంది ఫాలోవర్స్ వచ్చారనమాట టక్కన వెంటనే. ఇంకా నెమ్మదిగా అయితే ట్రై చేయాలి. అలానే నాకు ఈ కామెడీలు డ్యాన్సులు చేయడం అయితే అస్సలు చేత కాదనమాట. ఇంకా నెమ్మదిగా ఇవే చేస్తాను, అయితే అయ్యింది లేకపోతే క్లోజ్ చేసేయడమే. కానీ ఇంక ఇలానే అనుకుంటున్నాను నేను. చక్కగా మొక్కలైతే ఒక గిన్నె నిండా వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.